డోలి మోతల నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ గిరిజనులు డోలి యాత్ర చేపట్టారు. రోడ్డు మంజూరు చేసినా సకాలంలో పూర్తి చేయకపోవడం వల్ల డోలి మోతే దిక్కైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రోడ్డు వేసి తమని ఆదుకోవాలని వినూత్న రీతిలో డోలి మోతలతో నిరసన చేపట్టారు. అనంతరం అధికారులకు వినతి పత్రం సమర్పించారు. రెవెన్యూ గ్రామానికి కోతవేట దూరంలో ఉన్నట్టు డొంకాడు గ్రామం ఆదివాసీలు పీటీజీ కుటుంబాలు జీవనం చేస్తున్నారు. వాళ్ళకి ఇప్పటికీ కూడా రోడ్డు సౌకర్యం లేక పిల్లలు స్కూల్ పంపించడానికి, హాస్పిటల్కి, నిత్యావసరాలు రోజువారీ అవసరాలు తీర్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనికోసం అనేకేళ్లుగా పోట్లాడుతున్న ప్రభుత్వ అధికారులు ఏదో రకమైన ఆటంకాలు చూపి రోడ్డు పనులు ప్రారంభించట్లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గిరిజనులకి కనీసం రోడ్డు సౌకర్యం కూడా కల్పించలేని పరిస్థితిలో ఉండడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆదివాసీ గిరిజన సంఘం 5వ షెడ్యూల్ సాధన కమిటీ జిల్లా గౌరవాధ్యక్షుడు అండి. ఈరోజు అనకాపల్లి జిల్లా పరిధిలో ఈరోజు డోలి గ్రామాలు నివారణ కొరకు గౌరవ పవన్ కళ్యాణ్ గారు మొన్న ఈ 3 రోజుల క్రితమే పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. అధికారులు కూడా రివ్యూ సమావేశం ఏర్పాటు చేశారు. రోడ్లు నిర్మాణం వెంటనే ప్రారంభించాలని చెప్పారు. ఇక నర్సీపట్నం గొలుగొండ మండలంలో ఉన్నటువంటి డొంకాడ గ్రామానికి 2023లో ఐప్యాడ్ పాయింట్ నిధుల నుంచి 1,35,00,000 రూపాయల నిధులు మంజూరు చేశారు బీటీ రోడ్డు. దానికి 4వ నెలలోని గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఫారం 1 విడుదల చేశారు. ఇది ఫారెస్ట్. అనకాపల్లి జిల్లా గోలుకొండ మండలం ఎల్లవరం పంచాయతీ డొంకాడ గ్రామంలో గిరిజన కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఇక్కడ రోడ్డు కోసం ఫారెస్ట్ అనుమతులు, నిధులు విడుదల చేశారు. 4 నెలలు అవుతున్నా పంచాయతీరాజ్ శాఖ అధికారులు రోడ్డు పనులు మొదలుపెట్టలేదు. వెంటనే రోడ్డు పనులు మొదలుపెట్టాలని, తమ డోలి కష్టాలను తీర్చాలని గిరిజనులు కోరుతున్నారు.